जिंदाबाद जिंदाबाद। ఉండాలి కళాశాలలో మన సార్ మేడం వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా చేయించుకోకపోతే ఇక్కడ ఒక చిన్న కాలేజీ అందరికీ అవసరం, మన అందరికీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ కాదు, వారసత్వం ఉండే పార్టీ కాదు, పౌరసత్వం ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులు. ఎంతో అంటే రోడ్ల అక్కడే గోడల పైన రూమ్మేట్స్ ఉంటారు, సైడ్ పొయ్యలు ఏమి చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అందరిది కాబట్టి దాంట్లో స్వచ్ఛత పాటించదు. కాబట్టి ఇప్పటికైనా మీరందరూ కూడా అంటే యువత ముఖ్యంగా పాల్గొని, అంటే మేము యువతంటే నేను పెద్దలని కాదు, నేను కూడా మీతో పాటే. కాబట్టి మనందరం కూడా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కావచ్చు, అలాగే మన పరిసరాలు పరిశుభ్రత పాటించడంలో కావచ్చు, మనం పెద్దలకు గౌరవం ఇవ్వడంలో కావచ్చు. జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మా ఒక్క 5 నిమిషాలు ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేస్తాం. కావున ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కడప జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలందరికీ నా వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2015 ఆగస్టు ఎర్రకోట ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ఎన్ని కంట్రోల్ చేయాలంటే చిన్నగా అనిపించవచ్చు మనకు. ఏం మంత్రం ఉపయోగించాడో అందరికీ అకౌంట్లు ఓపెన్ చేశాడు. ఈరోజు మనకు కావాల్సిన డబ్బులన్నీ ప్రతి పైసా అకౌంట్లలో పడుతున్నాయి. కాబట్టి అవినీతి లేదు, దళారుల వ్యవస్థ లేదు. ఈ విధంగా ప్రతి విషయాన్ని 6 వర్షాల రహదారి తయారవుతోంది, నిర్మాణం అవుతుంది. కాబట్టి రోడ్లు నాగరికతకు చిహ్నాలంటే అది నరేంద్ర మోడీ గారు నిలబెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు G20 సదస్సు గతంలో ఎప్పుడు కూడా మనం అతిథి మీద 20 దేశాల G20 దేశాల మీటింగ్ మనం ఢిల్లీలో జరుపుకున్నాం. అందరూ అనేక విషయాల్లో భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా తయారు చేయాలని చెప్పి వారు రోజుకు 18 గంటలు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రధానమంత్రి బ్లడ్ డొనేట్ చేయవలసిన వాళ్ళు ఇక్కడే ఉండాలమ్మా. కష్టపడుతోందో ఆయనతో పాటు ఆయనతో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఆదర్శనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారికి బలపడుతాం. జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం మరియు మీ అందరి సమక్షంలో జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే ఈ రోజు చేసినటువంటి జిల్లా